ఏంట్రా పండురా టల్గాను నా ఫిగర్ కి ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడ్రా వాడు? ఆడే. Diana, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you from past 2 hours. I call you and nobody. Really, Diana, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Diana, I'm not. Okay. If you are interested, you can come with me on my bike. Shall we go for Gisco? Stupid. Darling, Diana, darling. And when you see your baby leaving, కాంపు నాయలా ఏంటి Oh, shut. తీసావు మావా అంతే మావా బిల్ గేట్స్ నీకు ఫోన్. వస్తున్నా అరే ఇది పట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు, ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ, ఒక ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో డానీ ఒకడు. కొట్టురా కొట్టు. నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి ఓడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. వాసు బీబీసీ గారు వస్తున్నాడు రా. ఇవాళ ఏం న్యూస్ చెప్తాడా? అయ్యి బాబు ఈ టెన్షన్ ఏంట్రా? మా ఆ డేని గారి మనుషులు వాసి గారికి మ్యాప్ వేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. చూసావాడని మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. రేయ్ పిలవరా వాడిని. రేయ్, రారా. ఏంట్రా సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు? బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైం అయింది సార్. రే ఏంట్రా అటు చూస్తున్నావు? నిన్ను కొడితే వాళ్ళు వస్తారా? రమ్మను. పిలవరా, మీ గ్యాంగ్ ని పిలవరా. రేయ్ వాడొస్తే చెప్పండి. ఈ క్యాంటీన్ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరు వదిలి పొమ్మని చెప్పండి. చెప్పరా, చెప్పు. ఎక్కడ్రా మీ వాసు? రేయ్ బాస్కెట్ బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏంటి తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఏంటంత టెన్షన్ ఉన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాక విని మామూలే. మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నాకు వీడి హెయిర్ స్టైల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే, ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను. అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు, ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే ఉండరా. రేయ్ తమ్ముడు మగడు అయితే ఇక్కడే ఉండరా. రేయ్ ఇప్పుడే వచ్చేస్తా. మీరేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏందమ్మా
నీకు స్పెషల్ గా చెప్పాలా యా. రే డానీ, మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి. క్యాజువల్ గా చెప్పా నేను కామెడీగా వచ్చారు. ఈసారి హాయ్ ఏంట్రా అమ్మాయి లవ్ చేతరా? తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఉండి ఏమంది? నచ్చలేదంది. సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. వాసు ఎవరు? నువ్వా? పిలుచుకొస్తానండి. ఏమిటి విషయం? వారెంట్ ఉందా? ఏంటయ్యా అది? మన స్టేషనరీ బిల్ సార్. వారంటీకి బిల్లుకి తేడా తెలీదు నీకెందుకురా బిల్డప్? సినిమాల్లో ఇవ్వనండి అరెస్ట్ అనగానే వారెంట్ ఉందా అడుగుతారు కదండి, నేను కూడా అదే ఫాలో అయ్యాను. అంతే. అదిగోండి వాసు. ఎక్స్క్యూజ్ మీ, Yes? వాసు అంటే మీరేనా? అవును. కొంచెం మాతో వస్తారా? ఎందుకు? ఏ చెప్తే కానీ రావా? సారీ సార్. ప్లీజ్. ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు. చిన్నబాబా? వాసు అంటే నువ్వేనా? ఏంటా లుక్కు? నువ్వేనా పెద్ద పిస్తావా? రేయ్, నిన్ను అసలు రేయ్. రేయ్, ఆగు, 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 రేయ్. రేయ్, 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 ఆగు. ఆ, అమ్మా నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లో నీ మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదరా, నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి. రేయ్, అది ఇక్కడ కాదు, ఆ గోడకి అటుల్లో. అట్టగే నమ్మగారు. ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పికేశారా ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసేసారా? ముందు అసలు విజయవాడకే వేశారు. నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా అని. ఎందుకమ్మా హైదరాబాద్కి నా ప్రాణం తీయడానిక? అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవనే కదా ఇక్కడ పంపించారు. ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను? ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు? ఆ, చెల్లమ్మా, నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర, నా దగ్గర కుదరవు. ఒక్కోసారి ప్రేమ కూడా డ్రామాలా కనిపిస్తుందిరా. ఆహా. నేను చెప్పేది వినమ్మా. అమ్మా, ఆ. హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన మాట విని బెజవాడికి వెళ్ళిపోండి, కనకదుర్తో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్నీ వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్యా. నానిక్కడుంటే నీ వేషాలు కుదరవు, అందుకేగా. కరెక్ట్. ఇంతకీ మన బాబురా అక్కడ? ఎలా ఉన్నారు నాన్న? అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయింది అంతే. ఇదా? అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను. అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా, ఇదే లాస్ట్ టైం. ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది? అసలు ఎంతమంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా, ఏమండి? నేను లంచ్కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకేంటి ప్రాబ్లము? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకెందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్, కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్సులు వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకేంటి ప్రాబ్లము? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా? మీ ఆయనకి వయసు అయిపోయింది. లేకపోతే ఏంటమ్మా, ఆయన 50 ఏళ్ళు, నన్ను కూడా ఆయనలాగా ఉండమంటే ఎలా? ఏంటది? డ్రాక్ చేస్తుంది. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకరరావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంక వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంక? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూల శంకర్రావు అంటుంటారు.
మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన ఫారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను. ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను రా. ఈయన ఎవరో ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్. టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ డే. రే ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో ఒళ్ళు కొవ్వెక్కి. తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. మ్మ్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపు అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతాయి. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది. చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? రేయ్. ఆ ఏరేస్తున్నాను. వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? Yes, 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days 10 రోజుల. అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడి నీ అసిస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని. రేయ్ ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు? వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏయ్ వీటితో నా టాలెంట్ ఓపెన్ ఆ, చేయాలి. చేయి పో. పంది తెల్లగా అవుతాంట. ఏ అబ్బాయి వాళ్ళు దొరుకుతారు. అయ్యో రేయ్ ఏమైందిరా? డానియల్ గ్రూప్ కి నేను ఒక్కడే దొరికాను. పౌడర్ రాశారు. పద ఎక్కడికి? డానీ వాళ్ళ దగ్గరికి. ఎందుకు? నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. అసలే నా బాడీ చిరిగిపోయిన కడ్డారైపోయింది. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడం చూసుకోవడం కూడా పనికిరాను నాయనా. మగాడు నువ్వు. 2 రోజులు అయితే కానీ చెప్పలేన్నారు డాక్టర్. ముందు వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వెళ్దాం. వద్దు అయ్యా. నేను చెప్తాను. 6-3-350-8/6 హిందీ నగర్ పంజాగుట్ట. ఒరే BBC నీ అయ్యా రే నీ అయ్యా. రేయ్, ఎందుకురా భయం? నేను ఉన్నాను కదా. పద. అవును ఉన్నావు కదా. పద పద. ఏంట్రా హోలీ జరుగుతుంది ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడే ఎక్కడ ఉంటారు మావా? ఇప్పుడు రా. వాసుగాడు వచ్చాడు. దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు. పదండి. ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు? వర్షంలో గుడికేసుకెళ్ళి ఏంట్రా చదవటం లేదంటే ఇదే. తెలుగులో మాట్లాడతావా? ఓహో నీకు అర్థం కలదు కదా. నువ్వు పక్కనుంటే ఒక్కడు కూడా రాడు. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి పక్కన దాకో. నేను ఒక్కడనే వచ్చానుకో, నా మీద అటాక్ చేస్తారు. వాడు రాగా నువ్వు అటాక్ చేస్తే ఓ పని అయిపోద్ది. అప్పుడు ఎక్కడైందిరా? గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళి కలుద్దాం. అప్పుడు తెలుస్తుంది ఈ వాసి అంటే ఏంటో. ఓకే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి దాక్కో. మావా మొదలు పెట్టా. నువ్వు రెచ్చిపో, నేను ఉన్నానుగా నీకు. ఓకే ఏంట్రా దాక్కున్నారు? రండ్రా, ఇప్పుడు రండి. మీరు మగాళ్ళైతే, ముద్ది మీద మీసం ఉంటే, మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా. ఎవరైనా సరే కుస్తీ సవాల్ కమాని పడి. రండ్రా ఎప్పుడైనా సరే. ఏంట్రా అన్నయ్య? వాసు వీడిని వదిలేసేవారు అక్కడ. బాగా కుమ్మేశారు మనోడిని. అయ్యో కమాన్, ఈసారి కన్ఫర్మ్. వెళ్ళి ఉతికేద్దాం. పద ఈసారి వెళ్ళి కొట్టేద్దాం. కమాన్. వద్దురా.
సారీ సార్. ఏమయ్యా తార్పాలను పెడితే బ్రేక్ వేసుకోవచ్చు కదా. రే ఇలా రోడ్ల మీద ఆడుకోవడం తప్పురా. వెళ్ళండి వెళ్ళండి, కమాన్ గో. వాసు ఆ ఎమ్డి గోతో కూర్చొని జాతగా మాట్లాడరా బాబు. ఇలా అందరినీ చూసావా? ఇలా అంత గొప్ప అవ్వాలి మరి మనం. ఏంట్రా ఏం చేస్తావు? సంతకం ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు సోనీ వాళ్ళు ఓకే అంటే రేపు జనాలకు ఆటోగ్రాఫ్లు ఇవ్వాలగా. దీన్ని ఏమంటారు తెలుసా? ఆ? ఆడు చెప్తాడు. ఆ? రేత్రి తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు. ఏ ఆ? తవ్వ. అయితే నువ్వే ప్రాక్టీస్ చెయ్. అలా చూడక. ఏంట్రా అలా చూస్తున్నావు? మనం కూడా అంత పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తామనా? మనం గ్యారంటీగా అవుతావురా. ఆ. అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయరా? అమ్మ ఎవరనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ చెట్టు. అయితే నేను మీ ఫ్రెండ్ రా. జాక్సన్ తో మాట్లాడతాను. కట్నం ఎంత ఇస్తారా అడుగు. చేసేది తప్పేంట్రా, మన ఇంటి పక్కన ఎక్లక్ష్మిలో ఉంది కదా అని అడిగాను. చేసుకుంది కానీ లేరా. నువ్వు కూడా రికమెండ్ చెయ్యి. మిస్టర్ వాసు ఓకే. కంగ్రాట్స్ వాసు. థ్యాంక్ యూ సార్. హలో, నేను జనరల్ గా ఓకే అన్నాను. ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు. చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా. టేబుల్ కార్డు తీసుకోమంటారా సార్? సార్ ప్లీజ్ సార్, మీరు ఒకసారి ఆ కెసెట్ వింటే మీకే తెలుస్తుంది. చూడు మిస్టర్, నీకు ఇది ఒకటే క్యాసెట్, కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం 100 వస్తుంటాయి. అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను. యూనో. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి. చూస్తానని చెప్పాను కదా. ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము. ఐఎమ్ వెరీ బిజీ నౌ, ప్లీజ్ వెయిట్. ఆ న్యూ ఆల్బమ్ స్టోరీ బోర్డు పంపించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని లోపల పంపించింది ఎవరయ్యా? ఏం సార్? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోటుకు వచ్చినట్టు తిడతాడయ్యా. ఇక ముందు ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి. సర్లే, ఈ క్యాసెట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి సార్? స్టోర్ రూమ్ లో పడే. అరే బాలు ఏంటి దీనికి పెట్టేస్తారా? ఎలా? అందరూ ఐశ్వర్యరావు ఇంకా సింహరావు ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు, నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. యు ఆర్ రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఏయ్, ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను. జాగ్రత్త. ప్రతి గొట్టంగానే నా వైపు చూడమే. చిచి. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు, ఆ? నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదాను వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్. అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఆ? ఈ దిబ్బమోహం గాడికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శబాస్. హాయ్. హాయ్ రాది. అన్నయ్య ఎక్కడా? అడుగో. ఏంటలా ఉన్నాడు? ఏమైంది? ప్రేమించిన అమ్మాయి నువ్వు అంటే ఎలా ఉంటాడు? అన్నయ్య ప్రేమించాడా? అది ఇంపార్టెంట్ కాదు, అమ్మాయి నో అంతే, అది ఇంపార్టెంట్. ఎవరది? అదిగో. ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా? వాసు నా అమ్మాయి ఏమనంటే రాత్రి సంపద తెలుసా నీకు? తెలుసా? అందుకే సావిత్రిని చూపించాను, లేకపోతే నాకే కటింగ్ ఇస్తుందా? ఇప్పుడు తెలుసా? నీ పేరేంటి? సావిత్రి. నువ్వేమన్నా మిస్ ఇండియన్ అనుకుంటున్నావా? మా అన్నయ్యకి నో చెప్పావు. అసలు మా అన్నయ్య తలుచుకుంటే నీలాంటి వాడు 1 కోటి మంది ఉన్నారు రెడీగా ప్రేమించడానికి. మర్యాదగా వచ్చి సారీ చెప్పు. రాసు, ఆ బాలుగా నీ గురించి ఇష్టమైన ఏవో చెప్పారు రాధికి. నువ్వు రారా, అమ్మాయితో గొడవపడుతుంది. మర్యాదగా సారీ చెప్పు. నీకేనా చెప్పేది? నువ్వు ఉన్ననయ్య. సారీ చెప్పు. అది కాదన్నయ్య. రాధి, కమాన్, టేక్ ఇట్ ఈజీ. మీరు వెళ్ళండి. రాధి, ఏమైందమ్మా? అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, నువ్వెందుకు అనవసరం గొడవ పెట్టుకున్నావు? మరి బాలు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావని ఆ అమ్మాయి ఒప్పుకోలేదని చెప్పాడు. వాడేదో సరదా కని ఉంటాడు, నువ్వు నిజం అనుకోని అమ్మాయికి లెఫ్ట్ రైట్ ఇచ్చావు. నిజంగా? సారీ అన్నయ్య. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెక్కడ కాదంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. మా అన్నయ్య ఆశపడింది తప్పకుండా దొరకాలి, లేకపోతే నేను తట్టుకోలేను. అవును, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? లేదా, ఇవాళ సోనీ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ పని జరగలేదు.
అందుకే డల్గున్నా. వాళ్ళ కర్మన్నయ్య, రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను వదిలేసినందుకు వాళ్ళే ఏడుస్తారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఒక్కోసారి అనిపిస్తుంది నా మీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉందని. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? మీరు గాజువాక పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర హెచ్సిగా పనిచేశాను సార్. రామ్మోహన్. అరే నువ్వా? రారా, ఎలా ఉన్నావు? రిటైర్ అయ్యి 2 నెలలు అయింది సార్. ఇతను మా అబ్బాయి. నమస్తే నమస్తే. ఏం చేస్తున్నావు? మొన్ననే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు సార్. ఐపీఎస్? రియల్లీ? మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అనుకునేవాడిని సార్, నా కొడుకు కూడా మీలా పెద్ద ఆఫీసర్ కావాలని. ఒక రకంగా ఈ రోజు వాడు ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు అంటే దానికి మీరే కారణం సార్. అరే గాడ్ బ్లెస్ యూ. కమలా, ఏమండి? ఇలారా. రామ్మోహన్ అని గాజువాకలో నాతో కలిసి పనిచేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం. వాళ్ళ అబ్బాయి ఐపీఎస్. అరే నాకెందుకు బాబు? రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. వద్దు సార్, వీడిని సాయంత్రం ట్రైన్ కి ఢిల్లీ పంపించాలి. మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిసి ఎలాగైనా మీ ఆశీర్వాదం ఇప్పించాలని తీసుకొచ్చాను సార్. మనం నాటిన ప్రతి విత్తనం మొక్కవదయ్యా. కన్న ప్రతి బిడ్డ గొప్పవాడవడు. అలా అయిన వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ లక్కీ. బెస్ట్ ఆఫ్ లక్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తామమ్మా. అలాగేనండి. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే బాబు. అతని కొడుకు ఐపీఎస్ అవడానికి నేనే ఇన్స్పిరేషన్ అన్నాడు. నేను ఎవరెవరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను, నా కొడుకుని తప్ప. వాడు ఐపీఎస్ అవుతాడా కమలా? అవుతాడు. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకే అయినప్పుడు నా కొడుకు అవడా? అది వాడి బ్లడ్ లోనే ఉంది. అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఈసారి కూడా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో మనమే విన్నాం. కీప్ ఇట్ అప్ బాయ్స్. సార్ మీరెక్కడికి? వీళ్ళంతా ఎవరు? నీ ట్రూపా? లేదు సార్, స్టూడెంట్స్. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అంతలో మీరు వచ్చారు. ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను, నచ్చింది, వచ్చాను. సార్ మీరు మా కెసెట్ ఉన్నారా? ఏ? ఆ రోజు మీ పిఏ మా కెసెట్ స్టోర్ రూమ్ లో పడేమన్నా. స్టోర్ రూమ్ లో దాస్తారు, డస్ట్బిన్ లో పడేస్తారు. రెండిటికి చాలా తేడా ఉంది. సారీ సార్. టాలెంట్ ఉంటే ఎందుకు వదిలేస్తామయ్యా? వెతుక్కుంటూ వస్తాం. అవకాశం ఇచ్చేవాళ్ళు మీకెంత అవసరమో మంచి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు మాకు అంత అవసరం. ఓకే, సోనీ ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మార్చిలో ఆడిషన్స్ కండక్ట్ చేస్తుంది. అందులో మీరు సెలెక్ట్ అయితే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అందులో కూడా మీరు సక్సెస్ అయితే సోనీ మీతోటి ఒక పాప్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కండిషన్స్ అన్ని మీకు నచ్చితే వచ్చి కలవండి. అండ్ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ సార్. అవును, మీ ట్రూప్ పేరేమిటి? విక్టరీ బాయ్స్. నైస్, ఆల్ ద బెస్ట్. ఏంట్రా, ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనా? మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. చీచి, హలో పాపా. చీచి, చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నీ చేయండి? చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టారు, నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మా నాకు తప్పుతున్నాను. నేనేం చేయలేదు, చిన్న పాప.
ఒరేయ్ దొంగ సచ్చినోడా నా పిండి అంతా పాడు చేసావు కదరా ఎక్కడి నుంచి వచ్చావురా నీ చెమ్మడిపోను నా సరుకంతా ఒరేయ్ నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది, ప్రేమిస్తే యుద్ధం జరుగుద్ది, డౌట్లేదు. ఏంట్రా మాట్లాడవు సైలెంట్ ఉన్నావేటి? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా? అరే బీబీసీ అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా. పేరు దివ్య, పుట్టిన ఇండియా, పెరిగిన ఆస్ట్రేలియా, చదివేదిలా కాలేజీలో అయ్యోలా. చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచివాడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1,00,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,00,000 సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడ. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరివతలు గుడ్డి వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికిన వేసేస్తున్నాం సార్. మీ కళ్ళు కనిపించవా? యా. టైం ఏంటండి సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డేడా? నడవరా పోలీస్ స్టేషన్ రే. ఏయ్, ఎక్కడ పోవాలి? ఏయ్, నడు, పదరా. ఏయ్, నడవరా. అవ్వేంట్రా పీతలాగా? నడవరా. ఏయ్, అబ్బో. ఏయ్, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటా అన్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డాడు, ఓ అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం 12 మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ టైం పోనీ. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్. ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను.
బాబు బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ఏమయ్యా చూడటానికి దుక్కలా ఉన్నావు? ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గు లేదు నీ బతుకు చెడ. ఏమైంది నీకో అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి 4 రోజులు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేటి? అమ్మా ధర్మం చెయ్యండి. ఏంటి అంతలా నవ్వుతున్నావ్? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? అయ్యో, గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. ఏ దివ్య, కాల్ ఫర్ యూ. హలో, హాయ్ డాడీ. బాగున్నాను. మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది. హాస్టల్ యావరేజ్ గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను. రైట్? ఓకే డాడీ, బాయ్. ఇంకొకటి చాలు అయిపోయింది. అమ్మ ఇక్కడ స్వామి సచ్చిదానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. సేవింగ్ చేయని వాళ్ళంతా స్వామీజీలు అయిపోవడం, స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య 1 minute. ఏంటిది? బుక్స్. తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షువర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి రాది. ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా? డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే, ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవి? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? మామా. చంపేస్తారా రే? వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. ఏంటా image? దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారా రే? మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేరా. బిషా బిషా. Stupid. ఏ కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకెలా కనబడతాయి? Brainless fellow. ఎలహ ఎలహ ఎలహ. రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, 2 మటన్ ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, 2 మటన్ నూడిల్స్, 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీడికి ఏం కావాలో అడిగి చెప్తా. వెళ్ళు. బేరత్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా? మామా, ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నారా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆర్డర్ అవునా? కుమ్మి. హలో సార్, మీ అబ్బాయినా? సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లడు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? ఫారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కన్నమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరికే కనడానా? నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి? ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్టర్లు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఒరే ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట. నువ్వు వెళ్ళి ఆయన ఎక్కిస్తారు. వెళ్ళు. హలో
తప్పులేనా తప్పు మీ నాన్న ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఏంట్రా జోకర్ లాగా కనిపిస్తున్నాను కదా? అమ్మాయి కనిపించగానే చీప్ గా వెనకాల తిరగడం, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను. జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా. పొగరు, నేనేమైనా చేయగలన పొగరు ఉండేది. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం ఛే, నాకు నేనే నచ్చడం లేదురా. కానీ ఆ అమ్మాయి నచ్చుతుందిరా. ఏమైంది మిస్టర్? వెనక లారీ రావడం కూడా తెలియకుండా అంత పరాగ్గా వెళ్తున్నారు. నేను గనక లాగకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా? ప్లీజ్ టేక్ కేర్. 97, 98, 99, 100, 10,000. ఇది డాన్స్ హాల్ అంటూ. మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు? అన్ని ఒకేసారి ఇచ్చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను. మీరు మ్యూజిక్ కొట్టుకోవడానికి మాత్రం ఒకేసారి 3 కీబోర్డులు పట్టుపోతారు. డబ్బులు అడిగితే మాత్రం ఒకేసారి ఎవరు? ఏంటి గోపాలం గారు, నేనేదో మరీ పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. అదే నా బాధ కూడాను. కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు. డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదుటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. ఈ ఒక్క నెల ఆగండి సార్, నెక్స్ట్ మంత్ అది ఇది కలిపి మొత్తం పువ్వులు పెట్టిచ్చేస్తాను. ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడుతున్నావు. సార్ సార్ అరవకండి సార్. ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రెహమాన్ లాగా 3 కీబోర్డులు ఎందుకయ్యా తీసుకెళ్తావు? సార్ అనవసరంగా టెన్షన్ పడకండి, బీపీ వస్తుంది. నీకు అప్పిచ్చాక ఒక్క బీపీ ఏంటి బాబు? షుగరు, హార్ట్ అటాక్ అన్నీ వస్తున్నాయి, కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్, ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు. ఎప్పటిదాకా ఎందుకు బాబు? నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను. సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు. లేటెస్ట్ యమహా కీబోర్డు, ఇది గాని ఆడిషన్ తీసుకెళ్తే. హలో, ఇంతవరకు వాయించినవి చాలు, అది వదిలే. ఊరికే చూస్తున్నాను సార్. చైతి ముందు చైతి, అది లేటెస్ట్ కీబోర్డ్, నీ రేంజ్ కాదు, కల్లో కూడా కొనలేవు నువ్వు. ఎస్ ప్లీజ్. స్వామి, ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను, బిజినెస్ చూసుకుంటాను. ఎరా అందరూ తానాలు చేస్తారా? ఏను చేయలేదేటి? మరి అదే ఇవాళ కుదురుద్దో లేదో అని నిర్ణయం చేస్తాం. సోనియా ఆడిషన్ కలిసి ఎవడం తానం చేయడం వెళ్తారా? యాదవా రేయ్, అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేశారని ఎవడు అడగడరా? రేయ్, ఇవాళ కనుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా. నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు. చూడు ఎగచాలొద్దు. ఈ నోట్స్ ఫైల్ లో పెట్టు. ఇది ఎక్కడదా? నాకు తెలిసి అడుగుతావండి. అటు చూడు ఒకసారి. హాయ్ అన్నయ్య. రాధే, సోనియా ఆడిషన్కి వెళ్తున్నావు కదన్నయ్య, ఇట్స్ మై ప్రెజెంటేషన్. ఇంత డబ్బు నీకు ఎక్కడదరా? డాడీ నా బర్త్డేకి ఇచ్చిన నెక్లెస్, గాజులు, నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్య. నా కోసం? దీనికే ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్య? నువ్వు ఇవాళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నా కోసం ఇన్ని నగలు కొనగలవు. కనీసం ఇన్నైనా కొనగలనా? ఏంటన్నయ్య నువ్వు అలా అంటావు? నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. గొప్పవాడిని అవ్వపోయినా పర్లేదురా, కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు. అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత కరెక్ట్ గా దొరుకుతావు అనుకోలేదురా. ఇప్పుడు చూపించిన నీ పవర్ ఏంటో. డానీ ప్లీజ్,
గొడవద్దు. చూడురా చూడు, మండుతుందిరా. అద్దంలో చూసినప్పుడల్లా గుండె మండుతుందిరా. ఈ రోజు నిన్ను వదిలిపెట్టాం. ఓకే, రేపు వస్తాను. ఇప్పుడు వదిలేండి, చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వాడు మ్యూజిక్ కాంపిటీషన్ వెళ్తున్నాడు కాబోలరా. అలాగా, ఇప్పుడు పట్టుకుంటేనే కిక్ రా. ఏయ్! The final call for victory boys, Mr. Vasu. ఇన్నాళ్ళు నన్ను వెధవం చేసి నాతో ఆడుకున్నాడు వాడు. మనతో చదువుతున్నానని చెప్పి మ్యూజిక్ ట్రూప్ వేసి తిరుగుతున్నాడు. ఇంతకాలం వాడు చదవలేక పాస్ అవట్లేదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది చదవలేక కాదు, చదవటం ఇష్టం లేక పాస్ అవట్లేదని. ఈ రోజు నా కళ్ళ ముందే నడి రోడ్డు మీద ఉన్న పట్టుకుని స్ట్రీట్ రౌడీలా కొడుతున్నాడు. వాడు నా కొడుకు కాకపోయి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తుండేవాళ్ళు. ఇవి చూడటానికా మనం ఇక్కడికి వచ్చింది? వినను, విన్నా నమ్మను, నమ్మినా క్షమించను. ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు, మోసం చేశావు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. పోరా, బయటికి పోరా. ఏమండి, ఎదుగున కొడుకును పట్టుకుని ఏంటండి ఆ మాటలు? మీరు బయట గంటే అంత తప్పు వాడు ఏం చేశాడండి? ఇంతకంటే ఏం చేయాలి? నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని కనిపించిన వాడికల్లా చెప్పుకుని తిరిగాను. ఇప్పుడు ఎవడైనా అడిగితే ఏం సమాధానం చెప్పను. ఒక కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు. వీడెవలాడా? తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. నన్ను మోసం చేస్తాడో వాడు. వద్దు, ఇలాంటి కొడుకు నాకు వద్దు. పోరా, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. నాకు సంబంధించినంత వరకు 10 నిమిషాల క్రితమే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. గెట్ అవుట్.
అసలు దివ్య మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు. అలాగే. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్నే అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ వచ్చేస్తే లేట్ వెళ్ళగదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు ఆన్సర్ చెప్పి అడగమంటున్నాడు. నువ్వు చెప్తారేటి? సంధ్య ఏంటి ఆడటం సరికాడు. నువ్వు వచ్చి ఆడరా. తమ్ముడు ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా, బానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పని డాడీ చెప్పారు. నేనేదో మంచోండి కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను. సెల్లు రే ఎవరిచ్చారా? దివ్యని నా ఫ్రెండ్, నీకు తెలియదులే. ఏంటి బోర్ కొడుతుందా? నో యార్, నేను ఇప్పుడు రావడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య, ఐఎమ్ వెరీ బిజీ. సినిమాకా? రేపైతే ఓకే. నీ టైం రా రే. ఓకే బాయ్. అవును ఏం చెప్తున్నాను? దివ్య అని ఎవరో అమ్మాయితో మన ఇంట్లోనే ఉంటుంది. అబ్బో అరుణ్ 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 అని తెగ విసికించేస్తుంది. పొద్దు నుంచి ఏడో ఫోను. దివ్య మనకేమొద్దురా? దివ్య అవన్నీ నీకెందుకు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. ఏంటి అలా చూస్తావు? ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే. ఈ రోజు ఆగస్ట్ 13 కదా. రేపు నువ్వు ఇంట్లో ఉంటావు, అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం. అది చూసి అదృష్టం నాకు లేదు కదా. ఎందుకు చూడలేవు? సైట్ వచ్చిందా? డాడీతో ఫైట్ అయిందిగా. అయితే ఏంట్రా ఏం తెలియనట్టు అడుగుతావు? ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా. ఇంట్లో ఏంటి, ఊళ్ళోనే లేరు. లేడా? అవును, కరీంనగర్ వెళ్ళారు. 2 రోజుల దాకా రారు. అది ముందే చెప్పొచ్చు కదా. చెప్పనాయలా? అదేంట్రా, ఇందాక మీ డాడీని ఇంట్లో చూశాను, ఊర్లో లేరన్న అబద్ధం చెప్పావేంటి? ప్రతీకారం. నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు. ఈ రోజు వాడు అయిపోతాడు. తాతయ్య, రేపు నా తమ్ముడు బర్త్డే. వాడికి మీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు. కనీసం నువ్వైన వాడిని. ఏంటి ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి ఆయనతో గొడవ పడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్దు, అంతొద్దు. ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్లేదు. పట్టు చీర నగలు హ్యాపీగానే తిరుగుతున్నావు. బయటికి వెళ్తున్నావు అంటే నన్ను బాగుంటావా? ఎందుకురా అలా మాట్లాడతావు? రా లోపలికి రా. రా. ఆ చుడిదారు మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కూతురా అమ్మాయి? తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు. ఆ ఇప్పుడేగానే చెప్పావు. ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా. నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటేగా తెలిసేది. అవును, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకుని బయటకు గెంటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారనమాట. అది కాదురా. ఏది కాదు? అది ఏది? అసలు మీ ఆయన బిలు. ఇప్పుడు మీ ఆయన బిలు కమాన్ అయితే కమాన్ కాలం అయితే ఏంటి పని చూస్తే వచ్చేస్తాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తాడు? చూస్తే ఉతికేస్తాడమ్మా. ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి? ఏం లేదండి, టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను. అలాగా, సరే పద. ఏమండి, రిసెప్షన్ కి నేను రావాలా? ఏంటి వేళాకోళమా? నోరు మూసుకునిరా. ఏమా అన్ని డోర్ లాక్ చేసావా? ఈ డోర్ కూడా లాక్ చేసిరా. ఓకే డాడీ. కమలా, వస్తున్నానండి. ఎవరిది బైక్? ఎవరిది బైక్? అరుణ్ ఫ్రెండ్ దండి. వాళ్ళు అప్పుడే బైకుల మీద తిరుగుతున్నారా? రాస్కెల్స్. రండి. అమ్మయ్యా. రూమ్ లో ఉంటున్నావా దివ్య?
ఆ?